అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్. నా రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి వండర్ఫుల్ ఆపర్చునిటీ అంట. మూవీ కాస్టింగ్ కావాలని అంటున్నారు. మెయిల్ యాక్టర్స్ కావాలంటే 28 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, అలాగే లుకింగ్ ఫర్ హీరోయిన్ అండ్ సెకండ్ హీరో అని అంటున్నారు. సో దానికి ఏజ్ గ్రూప్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వలేదండి. అలాగే చైల్డ్ గర్ల్ కావాలంట, బాయ్ కావాలంట. గర్ల్ ఏజ్ వచ్చేసి 12 సంవత్సరాలు, బాయ్ ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు ఉండాలి అంటున్నారు. అలాగే మదర్ రోల్ కోసం 45 సంవత్సరాలు వాళ్ళు కావాలి అని అంటున్నారు. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదగాలి అంటే వదగాలి అంటారు, సో అది ఎలాగా అని క్వశ్చన్ అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. మీరు యూఎస్లో ఎంఎస్ చేసి ఉండొచ్చు, లేదంటే మీరు బీటెక్లు చేసి ఉండొచ్చు, ఎంటెక్లు చేసి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీ ముందు ఉండేది 10th క్లాస్ ఫెయిల్ అయిన డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేదంటే 2nd క్లాస్ కూడా చదవని ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. హీఈస్ ఏ డైరెక్టర్. ఎండ్ ఆఫ్ ద సెషన్ హీఈస్ ద డైరెక్టర్. అతను నువ్వు ఏదైతే బీటెక్ చదవటానికి, ఎంటెక్ చదవటానికి, లేదంటే యూఎస్ఎల్ ఎంఎస్ చేయడానికి, నువ్వు BMW కార్ కొనుక్కోవడానికి, మ్యాక్ ల్యాప్టాప్ కొనుక్కోవడానికి, వీటన్నిటికీ ఎంత సమయాన్ని అయితే నువ్వు అక్కడ కేటాయించావో, అతను సినిమా పరిశ్రమలో అంతే సమయాన్ని కేటాయించాడు. ఇక్కడ అతను గ్రాడ్యుయేటు, అతను పోస్ట్ గ్రాడ్యుయేటు, అతను PhD స్కాలరు, అతను నీకంటే 1000 times బెటర్. నువ్వు ఏదైతే క్రాఫ్ట్లోకి వద్దాం అనుకుంటున్నావు ఆ క్రాఫ్ట్లో అతను నిష్ణాతుడు. నువ్వేంట్రా అంటే ఎంట్రీ. నువ్వు వేరే ఒక ఇదిలో నువ్వు నిష్ణాతుడివి. నేను చాలా సినిమాల్లో కూడా చూశాను. ఏంటంటే 10th కూడా పాస్ అవ్వని ఆ డైరెక్టర్ బీటెక్ చేసిన, ఇంజనీరింగ్ చేసిన వీడిని తిట్లు చూస్తుంటే నాకు చాలా విరక్తి పుట్టేది. సో నువ్వు బీటెక్ అనేది సినిమా ఇండస్ట్రీ సంబంధం లేని ఒక క్రాఫ్ట్లో నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోయావు. కానీ సినిమా ఇండస్ట్రీ అనే ఒక క్రాఫ్ట్లో అతను 10+ years నుండి పనిచేస్తాడు. అంటే నువ్వు చదివిన బీటెక్ కంటే కూడా ఎక్కువ అతను ఇక్కడ చదివేశాడు. సినిమాని చదివాడు, సినిమాని నేర్చుకున్నాడు, సినిమాలో పనిచేశాడు. 10 years+ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఆ క్రాఫ్ట్కి అతను సీనియర్ కాబట్టి అతనికి నువ్వు రెస్పెక్ట్ అవుతాడు, నీ బాధ్యత. అంతే తప్పించి అతని ఏంటి, అతని స్థాయి ఏంటి, మనం ఏం చదివినంత చదవలేదు, అసలు ఆ చదువు అవసరం లేదు అతనికి అంటున్నా. నువ్వు చదివావు కదా, నువ్వు బీటెక్ చదివి సినిమాకి ఎందుకు వచ్చావు, లేదంటే ఎంటెక్ చదివి సినిమాకి ఎందుకు వచ్చావు, నువ్వు PhDలు చేసి సినిమాకి ఎందుకు వచ్చావు, నువ్వు అటు జాబ్ చేసుకోవచ్చు కదా. అక్కడ నీకు రెస్పెక్ట్ ఉండేది కదా. ఇప్పుడు నువ్వు ఏదైతే చదివావో దానికి తగ్గ జాబ్ నువ్వు చేస్తున్నట్లయితే అక్కడ నువ్వు సీనియర్ అవుతావు. కానీ ఇక్కడ సినిమా చదివాడు కాబట్టి ఎక్కడైతేనే సీనియర్ అవుతాడు కాబట్టి ఎక్కడ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. అర్థమైందా? సో అంతేకాకుండా ఇప్పుడు ఆ DOP కావచ్చు, లేదంటే సెట్ మ్యాన్ కావచ్చు, లేదంటే అక్కడ ఉండే సినిమా సెట్లో ఉండే 16 క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ 16 క్రాఫ్ట్లో ప్రతి ఒక్క క్రాఫ్ట్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. లైట్ మ్యాన్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సెట్ బాయ్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, నీకు వాటర్ అందించే బాయ్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, టీలు అందించే బాయ్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, గిన్నెలు కడిగే లేడీకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అంతే తప్పించి నువ్వేదో తొక్కుదురం కానిలాగా మాట్లాడేస్తానంటే అవ్వదు. గతంలో ఇంతకుముందు ఏంటి అంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్లు అనగానే వాళ్ళని ఒక దైవాంశ సంబూతుల్లా చూసి, లేదంటే డైరెక్టర్లు అనగానే వాళ్ళని ఒక దైవాంశ సంబూతుల్లా చూసి మిగిలిన క్రాఫ్ట్లన్నీ కొంచెం సార్ అనుకుంటా ఉండే. కానీ ఇప్పుడు లేదండి. ఇప్పుడు ప్రతి క్రాఫ్ట్కి ఒక రెస్పెక్ట్ ఉంది. కాబట్టి నేను పేరు చెప్పను కానీ ఒక పెద్ద ప్రొడ్యూసరు వాడు రాగానే ప్రొడక్షన్ నుండి తిట్టాడంట. వాడు హర్ట్ అయిపోయి ఏం చేశాడు అంటే, ఆ ప్రొడ్యూసర్ గారి కాఫీ పచ్చిబూతులు తిట్టి వెళ్ళి కాఫీ తీసుకురా పోరా అన్నాడంట. నన్నే రా అంటాడా, నన్నే ఇంత మాట అంటాడా అని ఆ ప్రొడ్యూసర్ గారికి ఇచ్చే కాఫీలో మోషన్ ట్యాబ్లెట్ వేసాడంట. ఆయన 3 రోజులు మోషన్స్ అయినాయి, హాస్పిటలైజ్ అయ్యాడు. ఆయన దగ్గర 1,50,000 హాస్పిటల్ బిల్ అయింది. సో నేనేమంటాను అంటే, మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇదిగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వెళ్ళాలి. దీనికి నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే అప్పటికి ఒక 1-2 years అవుతుంది. వచ్చిన కొత్తలో నా కొంచెం వాయిస్ బేస్డ్ ఉందండి, చాలా గట్టిగా మాట్లాడగలను. సో అలాంటి పర్టికులర్ సినారియోలో నేను మామూలుగా మాకు బ్రేక్ అనేది 1 గంటకి ఇస్తారు, 2 గంటలకు మళ్ళీ రీఅసెంబుల్ అవ్వాలి. అలా 1 గంటకు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే,
2 గంటలకు పిలవాలి. యూజువల్గా ఏం చేస్తారంటే మేనేజర్లు కావచ్చు, అసిస్టెంట్ మేనేజర్లు కావచ్చు, వాళ్ళు పిలవాలి. అయితే మా వాళ్ళు ఏంటంటే ఈ మేనేజర్లు వాళ్ళు ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ ఫీల్ అయిపోతూ డైరెక్షన్ టీమ్నే వెళ్ళి పిలిచి రావాలి అనే టైప్లో ఒక నామ్ని ఇది చేశారు. సరే మా డైరెక్టర్ కూడా ఆయనకి మేనేజర్లకు ఉండే ఇదితోటి వెళ్ళి పిలిచి రండి అంటే నేను మామూలుగా ఎసెట్ రెడీ, నెక్స్ట్ ప్రొడక్షన్ రెడీ అని కాస్ట్యూమ్ రెడీ అని అందరినీ, అంటే ఎవరైనా ఆ 1 అవర్ గ్యాప్లో ఒక అరగంట తిన్నా ఒక అరగంట చిన్న న్యాప్ తీసుకుంటారు, అంటే పడుకుంటారు. అలా గరుస్తుంటే మా కో డైరెక్టర్ సీనియర్ కృష్ణ గారు అని ఉన్నారు. ఆయన పిలిచి నాన్న ఏంటో నీ ప్రాబ్లం ఏంటి అని. ఏం లేదు గురుగారు, 1 గంట బ్రేక్ అవగానే వెళ్ళటం తెలుసు కానీ 2 గంటలకి మళ్ళీ షూట్ స్టార్ట్ చేస్తాం తెలియదా, మనం వెళ్ళి పిలవాలా, వాళ్ళందరూ వాళ్ళు రాలేరా, అది ఇదే అని నేను కొంచెం హార్ష్ టోన్లో మాట్లాడితే దానికి ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటే చెప్తాను నేను బాబు, ఇక్కడ ఆ పెంటెత్తుతున్నాడు చూసావా, వాడు నీకు రేపు ప్రొడ్యూసర్ అవ్వచ్చు, లేదంటే దాని పేరేంటి ఆ కప్పులు కడుగుతుంది చూసావా, ఆవిడ నీకు ప్రొడ్యూసర్ అవ్వచ్చు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఏ స్థాయికి వెళ్తారో అనేది ఎవరు చెప్పలేడు, కాబట్టి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళు అని నాకు నేర్పించడం జరిగింది. అప్పటిదాకా నా టోన్ చాలా హార్ష్గా ఉండేది మన ప్రీవియస్లో వీడియోస్లో చూసినట్లు. ఆ తర్వాత నుండి నేను కొంచెం గౌరవంగా మాట్లాడటం, గౌరవం ఇవ్వటం అనేది కొంచెం మొదలుపెట్టాను. బట్ ఓ రోజున ఎక్కడో 1% ఉంటుంది కదా, అది ఎప్పటికీ అంతే ఉంది. అంటే ఇప్పుడు అవతల వాడు మనకి ఇచ్చే రెస్పెక్ట్ బట్టి మన రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే అవతల వాడు మనకు రెస్పెక్ట్ ఇచ్చినకపోయినా వాడి స్థాయిని బట్టి వాడి చాలా ఇదిగా మాట్లాడేవాడిని. బట్ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ తెచ్చుకున్నాను, అంటే ఆయన చెప్పిన తర్వాత, అంటే వెరీ సెకండ్ ఇయర్లోనే నేను మెచ్యూరిటీ తెచ్చుకున్నాను. సో అది నేను మీకు చెప్పేది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఉంది, వాడి స్థాయికి వాడి స్థానానికి ఒక రెస్పెక్ట్ ఉంది. సో అలాంటిది మీరు ఏదైనా మోయగలిగితేనే మీకు ఎదగడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారి స్థాయికి ఒక కిరణ్ అబ్బవరం లాంటి ఒక హీరోని గురించి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం కానీ, వాళ్ళకు స్వీట్ ప్యాకెట్ కానీ, ఒక షాల్ కానీ ఆయన డబ్బులతో తెచ్చి ఇది చేయాల్సిన అవసరం కానీ లేదు. బట్ ఏంటంటే ఇట్ షోస్ హౌ వైబిలిటీ హీఈస్ అనే టైప్లో. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇలా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8143698055. ఐ రిపీట్ 8143698055. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.